जय वासवी माता, जय जय वासवी माता। श्री राजराजेश्वर क्षेत्र आर्य वैश्य वासवी अन्नपूर्ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్నగా పిలువబడేటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్నటువంటి వేములవాడలో వేములవాడ రాజన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిత్యం కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు రాజన్న దర్శనం కొద్దీ వస్తుంటారు. అందులో మన ఆర్య వైశ్యులు కూడా అనేక మంది ప్రతిరోజు కూడా రాజన్న దర్శనం కొరకు, రాజన్న మొక్కులు తీర్చుకోవడం కొరకు వేలాది మంది ఆర్యవైశ్య భక్తులు వస్తున్న తరుణంలో మనం రాజన్న దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు మనమంతూ కూడా సేవ చేయాలనే సంకల్పంతో మనం ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పడం జరిగింది దాతల సహకారంతో. ఇందులో 26 రూములు, అందులో 13 ఏసీ, 13 నాన్ ఏసీ రూములు, లిఫ్టు, అలాగే అన్ని సకల సౌకర్యాలతోటి ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకొని ప్రతిరోజు కూడా ఆర్య వైశ్య భక్తులకు పరిశుభ్రమైన వసతి గది అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, సాయంత్రం అల్పాహారం అయితేనేమి, టెంపుల్కి సంబంధించిన సేవల టికెట్లు, ఇతర వివరాలన్నీ కూడా మనకు తోచిన విధంగా మన ఆర్యవైశ్య భక్తులకు తెలియజేసుకుంటూ వారికి సేవలు అందిస్తున్న తరుణంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి మన సత్రం ఆధ్వర్యంలో టెంపుల్ మరియు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు కూడా దర్శనంకి వచ్చే భక్తులకు, అక్కడ ఉండేటువంటి నిరసరాయులకు, పేదలకు అందరికీ కూడా ప్రతిరోజు దాతల సహకారంతో మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతలు ప్రతిరోజు కూడా వివిధ సందర్భాలుగా, వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతిరోజు కూడా మనం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మనం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించారు వారి పేర్లు మీకు వెల్లడిస్తా. ఈ రోజుతో 1742వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాతలు ఆకుల శ్రీనివాస్ రాధా దంపతుల కుమారుడు నీరజ్ గారి పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి, బొడ్ల లక్ష్మీనారాయణ ఉమారాణి దంపతుల కూతురు మనీషా గారి పుట్టినరోజు కరీంనగర్, మాదారపు చంద్రశేఖర్ రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు రాజేశ్వర్ గారి పుట్టినరోజు నర్సంపేట, అయితే రవీందర్ సరిత దంపతుల కుమారుడు మోక్షిత్ గారి పుట్టినరోజు వరంగల్, మరియు పుల్లకండం వెంకటేశ్వర్లు గారి తండ్రి కీర్తిశేషులు పుల్లకండం రామానుజం గారి జ్ఞాపకార్థం వరంగల్. ఏదైతే ఈరోజు మనం నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ప్రతినిత్యం కూడా మనం నిర్వహించే కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తారు. వారందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, మన కులదేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, వేములవాడ భీమన్న ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. పట్టడంత అన్నం మనం పెడితే ఇవాళ చాలా మంది భక్తులు పాపం మనం పెట్టిన అన్నదానాన్ని స్వీకరించి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. మనందరి కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని వారు మనల్ని దీవిస్తున్నారు. ఆ రాజరాజేశ్వరి దీవెనలు కూడా మనకు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈనాడు పెళ్లి రోజు జరుపుకున్న వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం మొన్నటి రోజు మాస శివరాత్రి సందర్భంగా మన సత్రం ఆధ్వర్యంలో దాతలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, సుఖదాయకంగా ఉండాలనే ఆకాంక్షతోటి మహాలింగార్చన పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే కాశీ నుండి తీసుకువచ్చినటువంటి స్ఫటిక లింగాన్ని కూడా అందరితోటి అభిషేకం చేయించడం జరిగింది. అలాగే లింగార్చనలో కొందరు దాతలు కూడా కూర్చోవడం జరిగింది. మాస శివరాత్రి రోజు మన లింగార్చన కార్యక్రమం అనంతరం ఏదైతే మహాసభకి మధ్యలో నామినేటెడ్ అయినటువంటి మా వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నామినేటెడ్
పదవులు పొందిన వారందరికీ కూడా సన్మానించడం, అట్లాగే ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షునికి, అలాగే వివిధ హోదాల్లో కూడా, వివిధ రంగాల్లో హోదాల్లో కూడా నూతనంగా పదవులు అలంకరించిన వారందరినీ కూడా మన సత్రానికి ఆహ్వానించడం, వారిని సన్మానించడం, అందరికి కూడా సాయంకాలం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి రోజు లింగార్చన కార్యక్రమం మనం ఫౌండర్ ట్రస్టీలు బొడ్ల లక్ష్మీనారాయణ దంపతులు గారు కరీంనగర్, అలాగే వెలగందల భీష్మానాథం దంపతులు వారు హసన్పర్తి, వీరు 2 జంటలు కూడా మన మహాలింగార్చన కార్యక్రమంలో పాల్గొనడం, వారు ఎంతో ఆనందపడడం మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా సహకరిస్తున్న సందర్భంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత.